సాంబార్ బాగుంది, రసం బాగుంది, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇల్లు ఎక్కడ? మీ దేవురు? చూడు, ఈ ఏరియా అసలే మంచిది కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను. కార్ రెడీ. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు. చెప్పా? సరే, నీ ఇష్టం. బాయ్. వదిలేసి వెళ్ళిపోతారేమో ఎంత భయపడ్డానో తెలుసా? మీరు చాలా మంచోళ్ళు. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీ దేవురు? నిన్నే అడిగేది. ఇప్పటి వరకు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేసింది. ఎవరైనా సైలెంట్ అయిపోయిందంటే నాకే తేడా కొడుతుంది బా. మీరు ఇక్కడే ఉండండి. బి అలర్ట్. అలాగే బా. ఇదిగో రాజేష్, ఇదెవరెల్లో? ఎందుకు అలర్ట్ గా ఉండాలి? ఏమన్నా డేంజరా? మీ దేవురు నీ నోరెలా ముంచే నాకు అర్థమైంది. అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరో వచ్చారు. నిజంగానే వస్తావనుకోలేచ్చే. యో మై ఫ్రెండ్. థ్యాంక్ యూ చే. మీరా, సిద్ధార్థ్ విషయంలో జరిగింది ఏంటో నీకు తెలియాలి. అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అమ్మా మీరా, ఎవరెత్తను? నువ్వు సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా? ఎవరెత్తను? సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా లేదా? ఎవరెత్తను? తను చే, నా ఫ్రెండ్. బెదిరించావా లేదా చెప్పు. తప్పలేదమ్మా, బాలాగౌడ్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు. మీకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో సేఫ్ గా ఉన్నారు. వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమైంది? నాకేం తెలుసు? మీరా, మీరా గంటి మా వద్దమ్మా. అన్నయ్య గన్నివ్వు. మీరా గంటి. అన్నయ్య గన్నివ్వు, లేకపోతే చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే. లెట్స్ గో. రాదు మీరా, వద్దమ్మా, నా మాట విను. ఆగండి. రాక్షకు హాయ్, నా పేరు చంద్రముఖి. నీ పేరేంటి? మీరా. మీరిద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? 1 month నుంచి. ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? ఊర్లో అన్ని డీటెయిల్స్ కావాలి, ఈ డీటెయిల్స్ మాత్రం చెప్పవు. పోన్లే బావా, సేఫ్ గా బయటపడ్డావు అంతే చాలు. రాజేష్, ఒకసారి వెనక్కి చూడమ్మా. ఏముంది? ఆబ్జెక్ట్ లో వచ్చి వాటిని బ్లాక్ చేయండి రా.
శత్రు వాడు మీరాకి స్నేహితుడు మాత్రమే కాదు, అంతకు మించి ఏదో వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. వదలొద్దు. వాడిని వెంటాడి వెంటాడి చంపి నా చెల్లెల్ని తీసుకురండి. వెళ్ళండి. 2 రెంట కార్లు ఎగిరిపోయి ఇంక మన కాలు కూడా ఎవరెవరు బా రాజేష్ ఎవరి అమ్మాయి? బస్సులో తగిలింది. ఊర్లో అందరి డీటెయిల్స్ అడుగుద్ది, తన డీటెయిల్స్ మాత్రం చెప్పదు. పెదనాన్న డెప్త్ బాగుందిరా, ఇరగ్గొట్టేయచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది మన చేతికి పర్ఫెక్ట్ లొకేషన్. అదిరిపోయింది. మీరు సెలెక్ట్ చేసాక తిరిగే ఉంటుంది. ఎవరా మీరు? మళ్ళీ మీరంటే ఎక్కడికి? చిన్న ప్రాబ్లం. ఏంటది? ఇదే ఒక్కసారి వెనక్కి చూడండి. అయ్యి బాబీలు వదిలేరు. మనం చేసి చేద్దాం అనుకుంటే మనం చేసి చేస్తున్నారంట. ఈ దైత్యుడు మాట విన్నారు కదా. ఎవరు వాళ్ళు? ఈ అమ్మాయి మనుషులు. ఈ అమ్మాయి ఎవరు? వాళ్ళ మనిషి. నా క్లారిటీ రాలా. నాకు వచ్చింది బీరు బాటిల్ ఎఫెక్ట్. ఇప్పుడు నీకు దండం పెడతాను, నోరు మీరా. ఈడెవడు బయటకు వచ్చాడు? నువ్వు పోలీసు తమ్ముడు. హీరో లాగా లోపల రా. అందరూ అలా భయపడతారండి. ఎవరో ఒకరు చెప్పాలి కదా వాళ్ళకి. ఈ అదవులు ఇల్లు లేరు. భారీ అమ్మా సరస్వతి చెప్పుతోడు కొట్టావు. అడుక్కునే పోతావు ఎదవా. మిస్ అయ్యారన్నా. ఎట్టెళ్ళంటారు? రామన్నపేట వైపు వెళ్ళారని తెలిసింది. అక్కడ మన రాజప్పకు ఫోన్ చేయి. ఇదిగో బాసు, మమ్మల్ని చెప్పరా చొక్క. మీరు చెప్పారు కదా. ఎవరో లవర్స్ కలపడానికి మన లైఫ్ రిస్క్ లో పెట్టుకోవడం అవసరమా బెదరు? మీకు తెలియదులేండి, వెనకాల పెద్ద కథ ఉంది. అయ్యి బాబాయ్, మళ్ళీ వీళ్ళెవర్రా? వెనక ఎవరున్నారో నాకు తెలీదు. ఇక నుంచి ఈమె వెనక నేనుంటాను. ఈ డెంట్లేని ఈజీగా తీసుకోవద్దు. ఇష్యూ సీరియస్. డైరెక్టర్ గారు, గిడియారంలో ముళ్ళలాగా స్మూత్ గా కొట్టుకోవాల్సిన పల్స్ రోడ్డు మీద పల్సర్ లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా? ఈడేంట్రా ఒకే సీన్ లో 200 మందిని ఊచకోత కోసే విలన్స్ డీల్ చేశాను. అవును సార్. మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు. ప్రొఫెషనల్ ఫైటర్ లాగా అలా కొట్టాడేంట్రా? ఆ బీరు బాటిల్ పడేసింది మీరని తెలిస్తే ఏం చేస్తాడో. ఒరే ప్రణీత్ సార్, నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా. థ్యాంక్ యూ సార్. ఒరే అబ్బాయి సార్, నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ ను కూడా మాట్లాడి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా ఒంగని ఓరల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు, ఓడకతో చెప్పు. వచ్చేస్తాను సార్. నీ లైఫ్ సెట్ అయిపోయింది. డైరెక్టర్ గారు, మీరు అడిగి ప్రొడ్యూసర్ సెట్ చేస్తారా? నువ్వు స్టోరీ సెట్ చేస్తావా? బొక్క చేస్తాను. ఎందుకు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు? నీకు ఇష్టం పెళ్లి చేస్తున్నారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చూడు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను. ఏమైందో చెప్పు. హే, ఇట్స్ ఓకే, ఐమ్ సారీ. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, సరేనా? జై, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ గొడవల వల్ల నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఐమ్ సారీ. ఈ పొజిషన్లో మీరాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేను. బావా, పోనీ కొన్నాళ్ళు మీ తాతగారి ఇంట్లో ఉందాం, ఏ గొడవ ఉండదు. నోవే, నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టను. డోంట్ వరీ సిద్ధార్థ్, బెంగళూరులో నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేరకు వెళ్తాం. మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరోప్కి వెళ్తాను. ఓకే, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ మీరా. బాయ్. లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు.
ఇతనేమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయిలకు కూడా ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు డైరెక్టర్ గారు. కరెక్ట్ వాడిని సెలెక్ట్ చేసుకోకపోతే రేపు వాళ్ళే ఇబ్బంది పడతారు. అంతేనండి. వాటర్ బాటిల్ ఇరా. బా నువ్వు ఇంకా మీరాని మర్చిపోలేదు కదా? అంత ఈజీగా మర్చిపోతే అది తొలి ప్రేమ ఎలా అవుతుంది? సరే, నువ్వు ప్రేమించిన మీరా కోసం రిస్క్ చేయడంలో అర్థం ఉంది, కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు. ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదమే ఉందనిపిస్తుంది. రథావరా, మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు. ఎవడు వాడో తెలియదు రథావరా, కానీ బలవంతుడు. ఒక్కడే 20 మందిని మట్టి కరిపించాడు. సదాశివరాయ, రథావరా, ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు. దేవనహల్లి నుంచి 100 మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు.